ఈ సెషన్లో మనం వేరే ఫార్మాట్స్లో ఉన్న వీడియో ఫైల్స్ని ఫ్లాష్ ఫార్మాట్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తాం. అంటే డబ్ల్యూఎంవి ఫార్మాట్ కావచ్చు, లేదంటే ఏవిఐ ఫార్మాట్ కావచ్చు, ఎంఓవి ఫార్మాట్ కావచ్చు, ఇట్లాంటి రకరకాల ఫార్మాట్స్లో ఉన్న వాటిని మనం ఫ్లాష్కి అనుగుణంగా ఎఫ్ఎల్వి లేదంటే ఎఫ్4వి ఎక్స్టెన్షన్ కలిగి ఉన్న ఫైల్స్గా ఏ విధంగా మార్చి వాటిని మనం ఫ్లాష్ అప్లికేషన్స్లో ఎలా ఆ వీడియోస్ని యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో మనకి ఫ్లాష్ తోటి ఒక కన్వర్టర్ వస్తుంది, ఎన్కోడర్. అది మీరు ఇక్కడ గమనించవచ్చు, అడాబ్ మీడియా ఎన్కోడర్ అనేది వస్తుందండి. ఓకే, మరి ఈ మీడియా ఎన్కోడర్లో మీరు ఒక ఫైల్ని యాడ్ చేసుకొని సోర్స్ ఫైల్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో యాడ్ సోర్స్ అని ఒక సోర్స్ ఫైల్ని తీసుకుంటాను. నేను ఇక్కడ టెస్ట్ అనే ఒక డబ్ల్యూఎంవి ఫైల్ని ఆల్రెడీ ప్లేస్ చేసి ఉన్నాను, ఇక్కడ చాప్టర్ 8 ఫోల్డర్లో. సో ఈ యొక్క ఫైల్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఒక చిన్న ఫైల్ని, డబ్ల్యూఎంవి ఫైల్ని తీసుకున్నాను. మరి దానికి అవుట్పుట్ ఫార్మాట్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. అవుట్పుట్ ఎఫ్4వి, ఎఫ్ఎల్వి లేదంటే అదర్ ఫార్మాట్స్ కూడా చూపిస్తుంది. ఇవైతే మీకు ఐపాడ్స్లో వాటిల్లో ప్లే చేసేదానికి ఈ ఫార్మాట్స్ని తీసుకోవచ్చు, కింద ఉన్న వాటిని. ఎఫ్ఎల్వి వచ్చేసి ఓల్డ్ ఫ్లాష్ ప్లేయర్కి, అంటే 8th ఫ్లాష్ ప్లేయర్ 8th అంతకు ముందర ఉన్న ఫైల్స్ని, అంతకు ముందర ఉన్న ప్లేయర్స్కి ఈ యొక్క ఎఫ్ఎల్వి ఫార్మాట్ తీసుకోవచ్చు. లేటెస్ట్ అయితే ఎఫ్4వి. ఓకే, మరి దానికి ప్రీసెట్స్ ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయొచ్చు. అంటే మనకి ఏ విధమైన క్వాలిటీ కావాలి, ఏ విధమైన అవుట్పుట్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. నేను మ్యాథ్ సోర్స్ అట్రిబ్యూట్ మీడియం క్వాలిటీ అనే దాన్ని తీసుకుంటాను. నెక్స్ట్ అవుట్పుట్, ఎక్కడ దీన్ని ఈ యొక్క అవుట్పుట్ ఫైల్ని ప్లేస్ చేయాలి. నేను చాప్టర్ 8 test4.slv అని ఆల్రెడీ ఇక్కడ సెట్ చేస్తున్నాం. మరి దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే కనుక ఈ యొక్క ప్రీసెట్స్ని డబుల్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ సెట్టింగ్స్ అంతా కూడా వస్తాయి. సోర్స్ సెట్టింగ్స్, అవుట్పుట్ సెట్టింగ్స్. మరి ఈ యొక్క అవుట్పుట్ సెట్టింగ్స్లో మనకు అన్నీ ఉన్నాయి. ఫిల్టర్, ఫార్మాట్ అండ్ వీడియో యొక్క సెట్టింగ్స్, దాని క్వాలిటీ ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, వాటికి సంబంధించిన ఇవంతా కూడా మనం ఇక్కడ కావాలంటే ఈ యొక్క బిట్ రేట్స్, వీటి యొక్క అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. అట్లానే ఆడియో క్వాలిటీని కూడా మనకి అవసరమైనట్లుగా మనం మార్చుకోవచ్చు. సో ఫైనల్గా ఓకే అని ఇవ్వండి. ఓకే అని ఇచ్చిన తర్వాత ఇక మీకు దీన్ని కన్వర్ట్ చేయాలి అంటే స్టార్ట్ క్యూ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, test.wmv అనేది ఎన్కోడింగ్ అవుతుంది. సో ఇది చాలా చిన్న ఫైల్ కాబట్టి తొందరగా ఫినిష్ అయిపోతుంది మీకు. సో అవుట్పుట్ ఫైల్ మీకు ఎఫ్4వి ఫార్మాట్లో ఈ యొక్క చాప్టర్ 8లో మీకు రావడం జరుగుతుంది. దాన్ని మీరు మామూలుగా మీ యొక్క ఫ్లాష్ అప్లికేషన్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మధ్యలో కాల్స్ ఉంటే మీరు స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, మనకి అవుట్పుట్ ఫైల్ రెడీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మన యొక్క అవుట్పుట్ ఫైల్ ఎటు అక్కడ వచ్చి ఉంటుంది. కావాల్సి ఉంటే మీరు ఇంపోర్ట్లోకి వెళ్ళి చూడండి. ఇంపోర్ట్ వీడియో, బ్రౌజ్, ఇక్కడ చూడండి, ఇది
డబ్ల్యూఎంవి ఫైలు, మన యొక్క అవుట్పుట్ ఫైల్ test.f4v ఇదనమాట. దీన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ అంటున్నాను, దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అనండి. సో ఆ యొక్క ఫైల్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, దీన్ని మామూలుగా మీరు ప్లే చేయొచ్చు. అయితే ఇక్కడ లేయరు అది సెలెక్ట్ చేయలేదు, జస్ట్ తీసుకున్నాను. మీరు ఏ లేయర్లో కావాల్సి ఉంటే ఆ లేయర్లో పెట్టి ప్లే చేసుకొని చూడొచ్చు అనమాట.